కొత్త తెలివితేటలు ప్రదర్శించింది అమెరికాని దెబ్బకొట్టడానికి, లేకపోతే అమెరికా ఎత్తుకి పై ఎత్తులు వేయడానికి. అమెరికా వాళ్ళ తెలివితేటలు ఏంటి, ఎప్పటికప్పుడు వాళ్ళ దేశంలో తయారయ్యేటటువంటి వాటి మీద వేరే దేశాల వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు లేకుండా అడ్డుపడుతుంటారు. అలాంటి తెలివితేటలకి రివర్స్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నది చైనా. ఎట్లా అంటే ఇబ్రహీం ట్రారో ఎవరైతే ఆఫ్రికన్ దేశంలో ఒకటైనటువంటి ప్రాంతానికి హెడ్ అయినటువంటి ఏరియాలో ఆఫ్రికాలో ఏదైనా అక్కడ మొత్తం ఏరియాలన్నింటిలో కూడా ఏదైనా సంస్థలు పెట్టాలంటే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నటువంటి దశలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లోబల్ సౌత్ ప్రాంతం అటానమీ ఆఫ్రికన్ హెల్త్ అనేటటువంటి పేరుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. అక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంట్రోల్ ఆఫ్ ఆఫ్రికా పేరుతో ఒక కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. ప్రత్యేకించి ఆఫ్రికా ఖండంలో వీళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఇబ్రహీం ట్రారోరే దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ దేశంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో ఒక దేశాన్ని పట్టుకుంది. ఆ దేశ పాలకుడితో మాట్లాడి అక్కడ అతిపెద్దదైనటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నడుపుతుంది. ఒక పెద్ద కాంప్లెక్స్ నడుపుతుంది. అంటే మందుల తయారీ అంతా అక్కడ పెడుతుంది. ఆ ఆఫ్రికా ఖండంలో ఉపాధి అవకాశాలు లేక వలస వస్తున్న వాళ్ళని చూస్తుంటాం కదా మనకు కూడా. కాబట్టి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. రెండవది, మందుల కంపెనీలు అంటేనే కాలుష్యం. మన నక్కపల్లి దగ్గర పబ్లిక్ ఎంతోమంది తిరగబడుతున్నా వాళ్ళ ప్రాణాల కంటే కూడా అధిక ఆదాయం అన్నటువంటి పాయింట్తో వదిలేస్తుంటారు. ఆ మందులుకి తయారైన తర్వాతన ఇదంతా కూడా డస్ట్ అంతా వాటర్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు భూగర్భ జలాలన్నీ నాశనం అవుతుంటాయి. కాబట్టి ఆఫ్రికా ఖండంలో అక్కడ ఏ పనులు లేనప్పుడు ఏదైనా పర్లేదు అనేది. అందుకనే యూరప్ దేశాలు ఇట్లాంటి మందుల కంపెనీలు తక్కువ పెట్టుకుంటాయి, మన వెనుకబడిన అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలను పెట్టుకుంటుంటాయి. కాబట్టి చైనా అక్కడ పెడుతుంది. వాళ్ళు పబ్లిక్ పూర్తిగా స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అట్లాగే ఆ ప్రాంతంలో వ్యాపారాలు వస్తాయి. ఇంకొక తెలివైన పని ఏంటంటే రేపు పొద్దున అమెరికా మళ్ళీ చైనా మీద ఏ ఆంక్షలో పెడితే ఈ ఆఫ్రికా దేశాల పేరుతో అమ్ముతుంది అనమాట. ఇది కొత్త ఎత్తుగడ.